హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక నిల్వ పచ్చడి తయారు చేయడం చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. దాని రుచి కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం యాక్చువల్గా ముల్లంగితోటి చట్నీ చేసుకుంటాం, సలాడ్స్లోకి కూడా యూజ్ చేస్తాం. కానీ ఇలా నిల్వ పచ్చడి కనుక చేసి మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మన సీజనల్లో రాడిష్ ఎక్కువగా వచ్చే టైంలో కనుక ఇలా చేసి నిల్వ పెట్టుకోవచ్చు. పాన్ పెట్టుకొని దానిలోకి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 స్పూన్లు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి 1 నిమిషం పాటు ఇలా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అలాగే ఒక 4 స్పూన్లు మినపప్పును కూడా వేసుకోండి. వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ముల్లంగిని పీల్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను 4 ముల్లంగి దుంపలు తీసుకున్నానండి. తీసుకుని ఇవి దీనిలోకి యాడ్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 3 వంతులు మనకు ఇవన్నీ కూడా ఉడికిన తర్వాత దానిలోకి కొన్ని మెంతులు, అలాగే ఒక 2 స్పూన్లు జీలకర్రని వేసుకోవాలి. మెంతులు కొంచెం తక్కువగా వేసుకోండి, 1/2 స్పూన్ అయితే సరిపోతాయి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక మీడియం సైజు 4 టమాటాలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పచ్చడి మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మీకు బయట పెట్టుకుంటే కనుక 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇలా సీజనల్గా వచ్చినప్పుడు, ఎక్కువగా రాడిష్లు వచ్చినప్పుడు మనం చేసుకుని స్టోర్ పెట్టుకోవచ్చు. దానిలోకి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఒక 4 రెబ్బలు చింతపండును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ కంట్రోల్లో లేని వారికి చాలా మంచిదండి. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా దీనిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చినప్పుడు దానిలోకి ఒక 4-5 స్పూన్లు కారం వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. వేసుకుని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు వేసుకుందాం. ఇలా పోపు గరిటె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 20 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. దానిలోకి ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. పోపు మాడకుండా చక్కగా వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత దానిలోకి ఒక 2 రెబ్బల కరివేపాకును వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపును వేసుకోవాలి. ఈ తాలింపుని ఇలా ఈ చట్నీ మీద వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాడిష్ నిల్వ పచ్చడి రెడీ అయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.